కూటమి ప్రభుత్వం ధాటికి వైసీపీ కనుమరుగైందని టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. జగన్ బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరు, తాము రెడ్లమేనని గుర్తు చేశారు. రెడ్ బుక్ ఓపెన్ అయింది, కొడాలి నాని ఎక్కడున్నా అరెస్ట్ తప్పదని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ దెబ్బకు అండర్ గ్రౌండ్ కి వైసీపీ మాజీలు అంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ఎడిటర్ వర్మ ఫేస్ టు ఫేస్. మొదటి సంవత్సరం ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మనతో పాటుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మహానాడు అనేసరికల్లా అదొక పండగ. సో ఈసారి అధికారంలో ఉన్నప్పుడు చేసుకుంటున్న ఈ పండుగ, అందులోనే కూడా కడప అనేసరికల్లా ఒక ప్రత్యేకత కలుగుతుంటుంది. ఈ కడప గడపలో ప్రధానంగా మహానాడు పెట్టడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ కడప గడపలో అనేది ప్రత్యేకత ఏమి లేదు కానీ అనుకున్నాం, ముందే జిల్లాలు పెట్టాలనుకున్నాం, ముందుగానే డిసైడ్ చేసాం. అది కడప అయితే బాగుంటుందని చెప్పి అందరు కూడా సూచించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కడప గడ్డ మీద పెట్టడం అనేది నిజంగానే ఆనందంగా ఉంది. అట్లనే ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక రావణాసుడి దగ్గర నుంచి రావణ రాజ్యం నుంచి తీసుకుపోయిన తర్వాత ఈరోజు జగన్ ఇక్కడ రామరాజ్యం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది పెట్టిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ శ్రేణుల కన్నా ఇక్కడ కడపలో ఉన్న ప్రజలు ఆనందపడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ అడుగు పెట్టడం, ఇక్కడ మహానాడు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రాయలసీమ నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసులు పెట్టించుకొని కొట్టించుకొని 5 సంవత్సరాలు కష్టపడి పార్టీ కోసం చెమట వచ్చి డబ్బులు పెట్టి అన్ని రకాలుగా నష్టపోయినారు. కానీ ఈసారి మాత్రం మనం గెలిచిన ఫస్ట్ టైం ఇక్కడ కడపలో పెడుతున్నాం కాబట్టి నిజంగానే చాలా ఉత్సాహంగా ఉన్నారు మా కార్యకర్తలందరూ. జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు, భయపడుతున్నారా? భయానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ కాదండి. ఎందుకంటే ఆయన భయపించేది మేము భయపడ్డాం చూసుకుంటామంటే ఆయన నా మీద 19 కేసులు పెట్టినాడు, అప్పుడే భయపడలే. అట్లాంటిది లోకేష్ 23 కేసులు, సార్ని జైలు పంపించాడు. ఇలాంటి ఎన్నో చూసాం 5 సంవత్సరాల్లో. ఇంకా మాకు పోరాటం చేసే స్పిరిట్ వచ్చేసింది కాబట్టి ఒకరిని చూసి భయపడే ఉద్దేశం లేదు. మేము రెడ్ల పుట్టకుంటాం, భయపడే ఉద్దేశం లేదు. తప్పకుండా రెడ్లు అంటే కూడా ఇంత ముందర మీరు అన్నట్టు అన్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ఒక రెడ్డి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేడు. ఎందుకంటే రెడ్లు కూడా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా హర్షించారు. కాబట్టి కడప జిల్లా అనేది వెంటనే ఏదో ఒక ఫ్రాక్షనిజం, రౌడీయిజం దాంట్లో నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎక్కడ కూడా కేసులు లేకుండా హాయిగా ఉన్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తాడు. సుధీర్ రెడ్డి గారు ఓపెన్ గా స్ట్రైట్ గా చెప్పండి, రెడ్ బుక్ ఓపెన్ అయిందా లేదా? రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందా లేదా అంటే మీకు కనిపిస్తుంది కదా, రోజు మీడియాలో ఒక్కొక్కటి దగ్గుకుంటూ వస్తున్నాడు కదా. ఒకటి దగ్గుకుంటూ వస్తున్నాడు, ఒకడేమో పారిపోయినాడు, ఒకడేమో ఒకటి తిరుగుతున్నాడు, ఒకటి హాస్పిటల్ చేరవుతాడు. ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ పాట రెడ్ బుక్ అనే దానికి అర్థం ఏంటంటే ఎవరి మీద ఒక వెండేట పాలిటిక్స్ కాదండి. ఎవరైతే కిరాతకంగా అసెంబ్లీ సాక్షిగా కూడా టార్గెట్ చేసి ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టి, జనాలు తిట్టి, కేసులు పెట్టించి, భయపించి, పోలీస్ వ్యవస్థని కూడా గుప్పెట్లో పెట్టుకొని నడిపించి ఆడించిన ప్రభుత్వం ఈరోజు 11కి మిగిలిపోయింది. వచ్చే కాలంలో కూడా మళ్ళీ ఆ 11 కూడా పోయి ఒకటి పోద్ది, నాది ఒకటే మిగులుతుందని నా ఉద్దేశం. వంశీ చనిపోయినంత వరకు కూడా మీరు వదలరు. వంశీ చనిపోవడం తెలుగుదేశం పార్టీ పతనానికి కారణం అవుతుంది. పేరు నాని మాట్లాడడం ఆంతర్యం ఏంటి? పేరు నాని కూడా భయపడుతున్నాడు. ఆయన కూడా ఎట్టా పనులు చేసినాడో, ఎంత డబ్బులు తిన్నాడో, ఈ కార్యకర్తను ఇబ్బంది పెట్టినాడో అందరికి తెలుసు. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడితే ఆయన వంశీని అడ్డం పెట్టుకుని నేను తప్పించుకొని ట్రై చేస్తున్నాడు. దాని తప్ప ఇక్కడ వంశీ చచ్చిపోతాడో లేకుంటే ఇంకోటి బతికిపోతాడో ఏం లే. ఇప్పుడు ఎవడు చేసిన పాపాలు అనుభవించి పోవాల్సిందే, దానికి ఏం ఇబ్బంది లేదు. ఈయన చేసిన 5 సంవత్సరాల పాపాలు అనుభవిస్తా ఉన్నాడు. దానికోసం అది జరిగిన ఏ రకంగా చేశారు, అతను ఏ రకంగా మరి మాట్లాడారు, ఏ రకంగా మన పార్టీలో నుంచి ఇక్కడే తిని, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి బయటికి పోయి ఏ రకంగా మమ్మల్ని పార్టీని ఇబ్బంది పెట్టినాడు, ఏ రకంగా కేసులు పెట్టాడు అందరూ చూశారు. దానికి ఈరోజు ఆయన అనుభవిస్తాడు. ఆయన అడ్డం పెట్టుకొని ఈయన తప్పించుకొని రేసాడు తప్ప ఆయన వచ్చేది లేదు. ఇలా జైలు మాత్రం పోయేది గ్యారంటీ. కొడాలి నాని ఎక్కడ ఉన్నారు? కొడాలి నాని ఎక్కడ ఉన్నాడంటే మీరు పోయి ఎత్తుకోవాలా, లేకుంటే శాటిలైట్ పెట్టి ఎత్తకాలా జలరగా మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆయన్ని ఎత్తైపోతున్నారు. అది తెలిసి ఈ పాటు కదా, నేనే కాలాసులు దాక్కోండి ఎత్తు లోపల వేసుకోండి, లేకుంటే ఇంక కడపలు దాక్కోండి ఎత్తు లోపల కడప జైలు సబ్ జైలు వేస్తారు. అంతేగాని ఆయన ఎక్కడ దాక్కున్నాడు, దొరికిన వెంటనే లోపల వేస్తాడు. మీకు తెలుసు, బాగా తెలుసు. లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది కదా, నెక్స్ట్ అరెస్ట్ కొడాలియా? బేసికల్లీ లుకౌట్ నోటీస్ అంటే ఏంటంటే దేశం వదిలి పారిపోకుండా అన్ని ప్రాంతాల్లో లుకౌట్ నోటీస్ ఇస్తారు. ఎయిర్పోర్ట్స్ లో లుకౌట్ నోటీస్. ఇప్పుడు ఆ రోజు నా మీద అటెంప్ట్ మర్డర్ పెట్టినప్పుడు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆ రోజు మేము బయటకు పోకుండా ప్రాంగణంలో అంతా కట్టడి చేసి ఎక్కడ పోనీయకుండా ఎయిర్పోర్ట్లలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, లుకౌట్ నోటీస్ పెట్టి ఎక్కడ కూడా పోలికం చేశారు. సో బేసికలీ ఒక క్రిమినల్ అనేటోడు ఎవడు వేరే దేశం వదిలి పారిపోకుండా పెట్టేదానికి లుకౌట్ నోటీస్ ఇస్తారు. డెఫినెట్ గా
చేప అటు ఎక్కువసేపు తిరిగే పరిస్థితి లేదు, వల పెట్టుంది, దాంట్లో పడ్డమే ఆలస్యం. అది కదా. లోకేష్ గారు సీఎం కాబోతున్నారంట, నిజమా? ఏంటండి లోకేష్ గారు ఆ, సీఎం కాబోతున్నారంట. ఎందుకాడు డెఫినెట్ గా సార్ తర్వాత లోకేష్ గారే. ఈరోజు దిశ దశ పార్టీకి నిశ్చయించే ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే, నడిపించే నాయకుడు ఉన్నాడంటే అది కేవలం నారా లోకేష్ గారు. అది గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు సుధీర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే అంటే లోకేష్ అన్న వల్ల, ఇంకోటి ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే అంటే లోకేష్ వల్ల. ఈ రోజు ఈ పార్టీ ఇంత పటిష్టంగా నడుస్తుందంటే, ఇంత మర్యాదగా గౌరవంగా నడుస్తుందంటే లోకేష్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల. కేవలం ఈ రోజు అవుతున్నాడంటే ఈ రోజు కారు. వచ్చే కాలంలో ఆఫ్టర్ సార్ ఎవరని అడిగితే డెఫినెట్ గా చాలా దగ్గరగా ఉన్న ఆవిడ ఆర్కే రోజా గారు సేఫ్ గా ఉన్నారా? నియోజకవర్గాల్లో సేఫ్ గా తిరుగుతున్నారు? ఆ రోజా ఏడ తిరుగుతుందో, మళ్ళా ఏదో టీవీలో ఎత్తుకోవాల్సింది ఆవిడ ఏడ తిరుగుతుందో, ఎక్కడ యాంకరేజ్ చేస్తుందో తెలియదు. కానీ ఆడ ఉంటుంది మనకి ఏం తెలుసు ఆవిడ ఆడిపోతున్నారు. వైసీపీ నాయకులు చెట్టుకోడు పుట్టుకోడు పరిగెత్తున్నారు. ఇప్పుడు ఏడున్నారు మనకేం తెలుసు, వాళ్ళు ఒక్కొక్కరిని ఎత్తుగా తీయాల్సింది ఇంకా పట్టుకోవాలంటే. థ్యాంక్ యూ. ఇది సుధీర్ రెడ్డి గారు ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇక ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అవినీతికి పాల్పడారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్టులు చేసే తీరుతామని చెప్పి ఓపెన్ గానే చెప్తున్న నేపథ్యం. కెమెరామెన్ సునీల్తో వర్మ, మహానాడు నుంచి.